అనగా అనగా అనంతపురం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రైతులు, వ్యాపారులు మరియు పనివాళ్లు కలిసి సంతోషంగా జీవించేవారు. వాళ్లకు ఒక సాంప్రదాయమైన నమ్మకం ఉంది. నిజాయితీ ఉన్నవాడు ఎప్పటికీ నష్టపోడు. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా సాదాసీదా మనిషి. తన పొలం పని చేసుకుంటూ, తన భార్య సీతమ్మ, కుమారుడు రాజుతో సంతోషంగా జీవించేవాడు. అతని పక్కనే సోమయ్య అనే మరో రైతు ఉండేవాడు. కాని అతడు ఎప్పుడూ మోసగించి ఇతరుల పొలాలను అన్యాయంగా చేజిక్కించుకోవాలని చూస్తుండేవాడు. ఒకరోజు ఆ ఊరికి రాజు వంశానికి చెందిన వీరనారాయణ రాజు అనే గొప్ప ధర్మపాలకుడు వచ్చాడు. రాజు తన ప్రజల న్యాయబద్ధతను పరీక్షించాలని భావించాడు. అందుకోసం ఒక అనూహ్యమైన పరీక్ష ఏర్పాటు చేశాడు. రాజు ఊర్లో ప్రకటన చేయించాడు. ఊరిలో ప్రతి ఒక్కరూ రాజమహలానికి రావాలి. అందరికీ ఒక్క నాణెం, కాయిన్ ఇచ్చి పంపుతాం. ఆ నాణెంతో ఏమైనా వ్యాపారం చేసి 6 నెలల తరువాత ఎంత సంపాదించారో తిరిగి చెప్పాలి. అందరికీ ఒక్కో నాణెం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తీరు చొప్పున వ్యాపారం చేయడం ప్రారంభించారు. కొందరు ఆ నాణెంను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసుకున్నారు. కొందరు పొలం పనులు చేసి డబ్బు సంపాదించారు. సోమయ్య లాంటివారు మాత్రం మోసం చేసి ఇతరుల సంపాదనను దొంగిలించేందుకు ప్రయత్నించారు. రామయ్య మాత్రం ఆ నాణెంతో మంచి మొక్కలు కొనుగోలు చేసి తన పొలంలో వేశారు. అతను నీటిచ్చి, వాటిని ప్రేమగా పెంచి, పండ్లతో నిండిన ఒక చిన్న తోట తయారు చేశాడు. 6 నెలల తర్వాత ఊరి ప్రజలంతా రాజు ఎదుట హాజరయ్యారు. ఒక్కొక్కరు తమ సంపాదన గురించి వివరించడం ప్రారంభించారు. వ్యాపారస్తులు, మేము వ్యాపారం చేసి 5 నాణేలుగా చేసుకున్నాము. రైతులు, మేము కష్టపడి పనిచేసి 3 నాణేలుగా చేసుకున్నాము. సోమయ్య, అతను రాజు ముందు వంచిపోయాడు. అతను దొంగతనం చేసి ఎక్కువ సంపాదించినా అతని మనసు అసంతృప్తిగా ఉండేది. అంతలో రామయ్య వచ్చాడు. అతను తన చేతిలో ఒక గొప్ప మట్టి కుండను తీసుకుని వచ్చాడు. అందులో తాను సాగుచేసిన పండ్లను చూపుతూ, మహారాజా! ఈ ఒక్క నాణెంతో నేను ఈ తోటను పెంచాను. ఇప్పుడు ఇది ప్రతి ఏడాది అనేక మంది రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పాడు. పోయాడు. అతను ఒక వ్యక్తికి నాణెమిచ్చి, అతను సంపాదించిందేమిటో చూడాలనుకున్నాడు. కాని రామయ్య అయితే దానిని పండ్ల తోటగా మార్చి మరింత విలువను సృష్టించాడు. రాజు ప్రకటించాడు, ఈ రోజునుంచి రామయ్య ఈ ఊరి ప్రధానిగా ఉండాలి. నిజాయితీ, కష్టం, మానవతా విలువలతో పనిచేసే వ్యక్తులే నిజమైన నాయకులు. అందరూ రామయ్యను అభినందించారు. సోమయ్య వంటివారు తమ తప్పును గుర్తించి మారారు.